తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సోదర సోదరిమణులకు అస్సలాము అలైకుం, హాయ్, హలో, ఆదాబ్. నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 30 మే 2024న కేటీఆర్ గారు మరియు ఇతర పార్టీల నాయకులు చార్మినార్ వద్ద నిరసన తెలపడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర చిహ్నం అంటే తెలంగాణ సింబల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని, అందులో నుంచి కాకతీయ తోరణం మరియు చార్మినార్ని తొలగిస్తున్నారని చెప్పి కేటీఆర్ గారు నిరసన తెలపడం జరిగింది. పూర్తి వీడియోలకు వెళ్లే ముందు ఒకవేళ మీరు నా ఛానల్లో కొత్తగా ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. సో ప్రజల్లో ఒక ఆందోళన మరియు ఒక పెద్ద కాంట్రవర్సీగా మారింది. నేను కూడా దీనిపై నా అభిప్రాయం తెలియపరుస్తూ, ప్రభుత్వాలు అనేవి ప్రజారంజక పాలన అందించాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమ పథకాలు తేవాలి, కేంద్రం నుంచి బడ్జెట్ తేవాలి, రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలి, ఇన్ఫ్లేషన్ని తగ్గించాలి, అప్పుల తిప్పలను తగ్గించాలి, మరియు ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా ఇతర రాష్ట్రాలతో మనం పోటీ పడే విధంగా పరిపాలన ఉండాలి. కానీ మాట్లాడితే గత ప్రభుత్వాలు చేసిన వాటిని మార్చేయడం, లేకపోతే వారి మార్క్ చూపించడం, ప్రజలు వారిని గుర్తుంచుకునేలా ప్రజల ఏదైతే వనరులు ఉన్నాయో వారిని నాశనం చేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుందో లోగో మార్పు ఒకవేళ వాస్తవం అయితే, అఫీషియల్గా అది రిలీజ్ అయితే నేను ఖచ్చితంగా పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉన్నాను. ఎందుకంటే మీరు చూడండి, ఏదైతే కాకతీయ తోరణం మరియు చార్మినార్ ఉందో ఆ రెండు ఉండటంలో మనం ఏముంది దానిలో తప్పుగా భావించడానికి? ఆ రెండు కూడా కాకతీయ తోరణం ఇటు కాకతీయుల పరిపాలన, అటు చార్మినార్ నిజాంల పరిపాలనకు ఒక పెద్ద చిహ్నం లాంటిది. అటువంటి రెండు చిహ్నాలను తొలగించడం అనేది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి పెద్ద తప్పిదంగానే నేను భావిస్తున్నాను. ఒకవేళ ఆ రెండు చేర్చి ఆ రెండు ఎలా ఉన్నాయో వాటిని అలానే ఉంచి ఇంకా వేరేది ఏదైనా చేర్చినా కాంట్రవర్సీ గొడవ అనేది అయ్యేది. కానీ రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఆ రెండింటిని తొలగించే నిర్ణయం తీసుకున్నారనేది ఏదైతే ఉందో నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను, విభేదిస్తున్నాను కూడా. ఎందుకంటే దీనివల్ల ఎటువంటి లాభం ఉండదు. ఆ చిహ్నం మార్చేయడం వల్ల మీరు నాకు చెప్పండి, ఏదైనా ఎక్కువ బడ్జెట్ వచ్చేస్తుందా? ఏదైనా కొత్తగా ఎవరైనా దేశాల వారు మమ్మల్ని గుర్తిస్తారా? అసలు ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు రగడ అటు కాకతీయ తోరణం తొలగించారు, మధ్యలో ఏమో అమరవీరుల స్తూపం పెట్టారు. అమరవీరుల స్తూపం పెట్టడం చాలా గ్రేట్, చాలా మంచి పని చేశారు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇటు కాకతీయ తోరణాన్ని అటు చార్మినార్ని తొలగించడం వెనుక ఏ మర్మం ఉంది మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ రెండింటికి మరియు కొన్ని మనం మీడియా పత్రికా కథనాల్లో చూసాము, రాచరిక పరిపాలనను అంతమొందించడానికి ఆ రెండు తొలగించారంట. ఎలాగండి? ఇటు నిజాంల గురించి మీరు మీ గీతాన్ని కొత్తగా పొందుపరిచారో దాంట్లో ఇటు చార్మినార్ గురించి, నిజాం నవాబుల గురించి గొప్పగా కీర్తించారంట. మళ్ళీ ఇక్కడ చూస్తే చార్మినార్ చిహ్నాన్ని తొలగించేస్తున్నారు. అయితే ఇది చాలా తప్పుడు నిర్ణయం అని నేను భావిస్తున్నాను రేవంత్ రెడ్డి గారిది. ఎందుకంటే వారి మార్క్ ఉండాలని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో మన పాత సెక్రటేరియట్ ఎంత గట్టిగా ఉందని చెప్పినా దాన్ని వారు డెమాలిష్ చేసి కొత్త సెక్రటేరియట్ కట్టడం జరిగింది. అది ఆయన మార్కు పాలనకు చూపించుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా బహుశా నాకు తెలిసి ఆయన మార్కు పాలన రావాలని చెప్పి మార్పులు చేర్పులు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ మరియు ఒక గుర్తింపు అనేది వస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూడండి, ఈరోజు పాజిటివ్ న్యూస్ కన్నా నెగిటివ్ న్యూస్కి ప్రజల్లో ఒక రెస్పాన్స్ అనేది గంభీరంగా వస్తుంది. మీరు ఆ విధంగానే చూస్తే నెగిటివ్ థంబ్ నెయిల్స్కి, రూమర్స్కి, ఫేక్ న్యూసెస్కి ఎలాగైతే ప్రజలు అలవాటు పడతారో థంబ్ నెయిల్ బెయిట్స్కి, అలానే ఈ పొలిటీషియన్స్ మరియు కొన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రయత్నం చేస్తుండడం మనం చూస్తున్నాను. ఇక్కడైతే పార్టీలకు అతీతంగా, కుల మతాలు రాజకీయాలకు అతీతంగా ఇటు ఇక్కడ మీరు గమనిస్తే అటు కేటీఆర్ గారు ఏదైతే చార్మినార్ దగ్గర ప్రొటెస్ట్ చేయడం, నిరసన తెలపడం జరిగిందో, చార్మినార్ దగ్గర నిరసన తెలుపుతూ ఒక సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వమని కేటీఆర్ గారు చెప్పడం, లేదా ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ గారు చేస్తున్నారని కూడా నేను భావించడం లేదు. కాకపోతే చార్మినార్ని తొలగించడం అనేది చాలా పెద్ద తప్పిదం, చారిత్రక తప్పిదం తెలంగాణ అంశంలో అని చెప్పి నేను నా తరఫు నుంచి భావిస్తూ, రెండవది ఇటు రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా ఏదైతే కాకతీయ తోరణం అటు చార్మినార్ తొలగించారు, అటు కాకతీయ పాలకులను ఇటు నిజాం పాలకులను వారు తక్కువగా చూపించారా అని చెప్పి నేను భావించట్లేదు. కాకపోతే ఆ రెండు తొలగించడం వెనుక కూడా ఇటు ఏదైతే వర్గాలు ఉన్నాయో, లేదైతే ఆ చిహ్నాలకు ఎవరైతే ఆకర్షితులయ్యి ఆ చిహ్నాలను గొప్పగా 2014లో మన రాష్ట్రం అవతరించిన తర్వాత నుంచి ఇప్పటిదాకా అంటే 2024 10 సంవత్సరాల దాకా అదే చిహ్నం నడుస్తుంది. మళ్ళీ ఆ చిహ్నంలో మార్పు కోసం ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారంటే వారి మార్కు పరిపాలన చూపించుకోవడానికే తప్ప వేరేదేదీ లేదనేది చాలా సుస్పష్టం అవుతుంది. కావున నేను ఇక్కడ ప్రజలకు కూడా మనవి చేస్తున్నాను, మన తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు, ఏదైతే ఈ అంశం మీద మనం కొన్ని సామాజిక వర్గాలకు
లేదా కొంతమంది ఉద్యమకారులు, ఆంధ్ర పాలకులు ఇలా అంశాలలో మనము విడిపోయి ఒకరికొకరు వాదనలు పెట్టుకోకుండా అటు నిజాం పాలకుల గురించి కూడా నెగిటివ్, అటు కాకతీయ పాలకులు కాకతీయ తోరణం తొలగించిన అంశంపై నెగిటివ్లు మాట్లాడుకోకుండా ఏదైతే ప్రభుత్వం తొలగించిందో దాన్ని లోగో అంశంలో రాష్ట్ర చిహ్నం అంశంలో నేను పూర్తిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో విభేదిస్తున్నాను. ఇటువంటి నిర్ణయం ఈ సమయంలో తీసుకోవడం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కొత్తగా చీఫ్ మినిస్టర్గా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. వారికి వచ్చిన మెజారిటీ కూడా మనం గమనించాము. ఏదో పూర్తి మెజారిటీ కాకపోయినా ప్రజలు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు. అటువంటి పక్షాన ప్రజారంజక పాలన అందించాలి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, రాష్ట్రం నుంచి బడ్జెట్ ఇటువంటి అంశాలపై ఫోకస్ చేయాల్సింది పోయి గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో, స్కామ్లు జరిగాయో వాటిని మేము వెలికి తీస్తున్నామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సడన్గా ఒకేసారి మన రాష్ట్రీయ చిహ్నం మార్పు అంశం మీద ఇటువంటి నిర్ణయం తీసుకునడం అనేది నేను పూర్తిగా విభేదిస్తున్నాను. మన రాష్ట్ర ప్రజలకు కూడా సంయమనం పాటిస్తూ ఈ అంశం మీద మీ నిరసనలు తెలుపుతూ మీరు మీ తరఫు నుంచి ఆ లోగో మార్పు అవసరం లేదు, లోగో ఎలా ఉందో అలానే కొనసాగించాలి, చార్మినార్ కాకతీయ తోరణం తొలగించడం భావ్యం కాదు. ఒకవేళ మన ఏదైతే ఉద్యమకారులు తెలంగాణ సాధించిన ఏదైతే స్తూపం ఉందో అమరవీరులది అది ఉంచితే యాడ్ చేస్తే తప్పలేదు. కానీ ఇటువంటి రెండు చిహ్నాలు తొలగించి ఒక కొత్త చర్చకు, రగడకు మరియు ఒక కాంట్రవర్సీకు కేంద్ర బిందువుగా సీఎం రేవంత్ రెడ్డి గారు మారడం అది పార్టీకి మరియు ఆ పరిపాలనపై ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ తెస్తుందనేది నేను నా తరఫు నుంచి తెలియపరుస్తూ ప్రతి ఒక్క తెలంగాణ సోదరమణికి ఈ అంశం మీద, రాష్ట్రీయ చిహ్నం అంశం మీద ఆచితూచి వ్యవహరించాలని అటు సామాజిక వర్గాలపై అటు పాలకులపై బురద జల్లుకునే విధంగా మన పాలకుల్ని, మన సామాజిక వర్గాల్ని మనం నెగిటివ్ మాట్లాడుకోకుండా సరిగా ఒక కన్స్ట్రక్టివ్, ప్రొడక్టివ్ వేలో స్పందించి ఈ రాష్ట్రీయ చిహ్నం మార్పుకి మీరు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి తెలియపరిచే సందర్భం ఉంది. ప్రజాస్వామ్యంలో మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు కూడా ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో ఆ హక్కుని మనం సద్వినియోగం చేసుకుంటూ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుండి చార్మినార్ను, కాకతీయ తోరణాన్ని తొలగించడాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నాను. మనందరం కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఏదైతే ఈ చిహ్నం మార్పు ఉందో దాన్ని మనం పూర్తిగా విభేదిస్తూ రాజ్యాంగం కల్పించిన మన హక్కు, మన స్వేచ్ఛ ఏదైతే ఉందో భావ ప్రకటన స్వేచ్ఛతో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా దీనిపై మనం ప్రచారం చేస్తూ గళమెత్తుతూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుదాం. ముఖ్యంగా మనం మన భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే మనం తెలిపేటప్పుడు ఇతరులకు ఎవరికి కూడా కించపరిచే విధంగా మనం కామెంట్స్ కానీ ఏదైనా వ్యాఖ్యలు కానీ చేయకుండా, మరీ ముఖ్యంగా ఏదైతే అమరవీరుల స్తూపాన్ని చేర్చడాన్ని స్వాగతిస్తూ అలానే ఈ రెండు చిహ్నాలను తొలగించడం అనేది చారిత్రక తప్పిదం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా తప్పు పేరు అనేది తెస్తుంది. కావున వారు పునరాలోచించుకొని ఈ నిర్ణయాన్ని వారు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. ఇట్లో మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్.